మీకు తెలిసి శత్రువులు ఎవరైనా ఉన్నారా మీకు? ఐ మీన్ బిజినెస్లో లేక పర్సనల్గా? అటువంటి వారు ఎవరు లేరు సార్. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? అనుమానం లేదు సార్, అటువంటి అనుమానం ఏం లేదు సార్. ఎవరో ఏంటో తెలిసిందా? తెలీదు, కానీ డైరెక్ట్గా సిఆర్సీకే కాల్ చేశారు. ఎంత డిమాండ్ చేస్తున్నారేంటి? 3 కోట్లు. హలో. 3 కోట్లు కాదు, 5 కోట్లు. సరిగ్గా 3 గంటలకి మళ్ళీ ఫోన్ చేస్తాను. డబ్బు రెడీగా ఉండాలి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, మళ్ళీ ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని ట్రేస్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మర్యాదగా డబ్బు ఏర్పాటు చేసే పని చూడండి. సారీ సార్, కాల్ పూర్ణ మార్కెట్ నుండి వచ్చింది, కానీ చేసింది వాడు కాదు. మేడం బయటికి తీసుకెళ్ళండి, కొంచెం బయటికి తీసుకెళ్ళండి. Oh God. ఏంటిది? సార్, సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. కావాలంటే డబ్బు ఇచ్చేద్దాం సార్. సార్ కంగారు పడకండి సార్. ముందు 3 కోట్లు అన్నారు, ఇప్పుడు 5 కోట్లు అంటున్నారు. వాళ్ళు అడిగినంత డబ్బు మనం ఇవ్వలేం సార్. సార్, నాకు డబ్బు ముఖ్యం కాదు సార్, నాకు నా కొడుకే ముఖ్యం సార్. కరెక్టే సార్. లేదు సార్, ముందు వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేసి పిల్లల్ని కాపాడదాం, ఆ తర్వాత ఎవరు ఏంటనేది. ఏం మాట్లాడుతాం కార్తీక్? ఎవడు పడితే వాడు ఫోన్ చేసి అడిగితే డబ్బులు ఇచ్చేస్తామా? వీళ్ళ అబ్బాయిని అయితే డబ్బు కోసం కిడ్నాప్ చేశారు, ఇంకో అబ్బాయి పరిస్థితి ఏంటి? వాళ్ళ టార్గెట్ డబ్బు అయితే కాదు, వేరే మోటివేషన్ అయితే ఏదో ఉంది. అంతేకాకుండా పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారని ఎలా నమ్మేది? సార్, నేను చెప్పిన మాట వినండి. లేదు సార్, వాళ్ళ మాటల్ని బట్టి చూస్తుంటే డబ్బే వాళ్ళ టార్గెట్ అనిపిస్తుంది. అలా వెంటనే డెసిషన్ తీసుకోలేం కార్తీక్. వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. వెయిట్, ఐ విల్ షో యూ హౌ టు హ్యాండిల్ దిస్. అన్ని విధాలుగా ఆలోచిద్దాం సార్. సార్, డబ్బులు రెడీయా? రెడీ చేస్తున్నాం, కొంత టైం ఇవ్వండి. ఏంటి, డబ్బులు ఇంకా రెడీ చేయలేదా? అవునండి, ముందు 3 కోట్లు అడిగారు, ఇప్పుడు 5 కోట్లు అడుగుతున్నారు. రెడీ చేయాలి కదా. ఎరా, ఇంత సీరియస్గా మాట్లాడుతున్నావు? మీరు 5 కోట్లు రెడీ చేయలేకపోయారా? ఏమండి, ఆ డబ్బే రెడీ చేస్తున్నాం. అంతకంటే ముందు ఆ పిల్లలతో మాట్లాడచ్చా? ఎరా, మేము మర్యాదగా మాట్లాడుతుంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నీతో మాట్లాడి ప్రయోజనం లేదు, ఫోన్ ఆ మహేంద్రకి ఇవ్వు. రేయ్, హలో. చూస్తుంటే నీకు నీ కొడుకు మీద ప్రేమ లేనట్టుంది కదరా, అందుకే మేము పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దన్నా నువ్వు వెళ్ళావు కదరా. ఇప్పుడు చూడు నీ కొడుకు పరిస్థితి ఏమవుతుందో. వాళ్ళు నీ కొడుకుని కాపాడడానికి ప్రయత్నించట్లేదు, నీ డబ్బుని కాపాడడానికే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చివరికి ఏం చేస్తారో నువ్వే చూస్తూ ఉండు. హలో 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 సార్, 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 దయచేసి నా బిడ్డని కాపాడండి సార్. డబ్బు కావాలంటే ఇచ్చేద్దాం సార్, కానీ నాకు నా కొడుకే కావాలి సార్. సార్ ప్లీజ్ సార్, 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 ఎవరు కూల్, ఒకరు కూల్, ఏదో ఒకటి చేయండి ఆవేశపడకండి సార్, సార్, ముందుకు ప్లీజ్ వచ్చండి. సార్, ప్లీజ్. సార్, నా బిడ్డను వాళ్ళు చంపేశారు సార్. సార్, సార్, నా బిడ్డ సార్, 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 నా బిడ్డ సార్. అయ్యో, నా కొడుకు.